కేసు మొదటిగా ప్రారంభమైంది. సో అప్పటి నుంచి ఇప్పటివరకు కేసీఆర్ సుమారుగా పలుమార్లు విచారణ ఎదుర్కొన్నారు. ఆ తర్వాత అరవింద్ కుమార్ కూడా విచారణ ఎదుర్కొన్నారు. బిఎల్ఎన్ రెడ్డి కూడా విచారణ ఎదుర్కొన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏసీబీకి అన్ని రకాల పర్మిషన్స్ ఇస్తూ గవర్నర్ ఆమోదం తెలపడంతో మరోసారి కేటీఆర్ని విచారించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేయొచ్చు. ఆ తర్వాత అరెస్ట్ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. అంతకంటే ముందు ఒకసారి గతంలో కేటీఆర్ ఏసీబీ విచారణ ఎదుర్కొన్న తర్వాత ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. వేస్తారో ఛార్జ్ షీట్లు, ప్రాసిక్యూషన్లు, జైళ్ళు వేసుకోండి. నేను లైవ్ టీవీల ముందు మళ్ళీ చెప్తున్నా, నాకు ఎంత దమ్ముంటే నేను చెప్పాలి. ఈ దేశంలో రాజకీయ నాయకుడు అని చెప్పినాడవే, నా మీద ఏమైనా కేసు పెడితే రారాబాయి చూసుకుందాం, పెట్టు లై డిటెక్టర్ అన్నాడో రెండో ఇదివరకు. నేను చెప్తున్నా రా, నేను తప్పు చేయలే, నిజాయితీగా నేను ఈ రాష్ట్రానికి ప్రతిష్ట తెచ్చే ప్రయత్నం చేసిన. పెడతావా పెట్టు కేసు, ఏమయ్యేది నీ లొట్టపీస్ కేసుతోని? ఈ లొట్టపీస్ కేసుతోని లొట్టపీస్ ముఖ్యమంత్రి గారితోని మాకేం ఫరక్ పడది. ఆయన ఏం చేసినా, ఎన్ని కథలు పడ్డా మేము ఇట్లనే పిల్లల తరపున కొట్లాడతాం, రైతుల తరపున కొట్లాడతాం, నువ్వు ఇచ్చిన హామీల కోసం, మహిళల కోసం కొట్లాడతాం. మేము మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం. 6 గ్యారెంటీలు అమలయ్యేదాకా, నీ 420 హామీలు నెరవేర్చేదాకా నిలదూస్తూనే ఉంటాం. నిజాన్ని బయటికి రైట్. ఇది గతంలో కేటీఆర్ ఈ కేసుపై మాట్లాడిన మాటలు. ఇది ఒక లొట్ట పీస్ కేసు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. పెద్దగా దీంట్లో ఒరిగేదేం లేదు ఈ కేసుతో. నేను లై డిటెక్టర్ టెస్ట్ కూడా సిద్ధంగా ఉన్నాను. నాకు తెలిసి బహుశా నేనే మొట్టమొదటి రాజకీయ నాయకుడిని ఒక లై డిటెక్టర్ టెస్ట్ చేయమని చెప్పి అడుగుతూ ఉన్నాను. నేను సిద్ధంగా ఉన్నాను, దమ్ముంటే ఈ లొట్ట పీస్ కేసు పైన నన్ను విచారించండి అని చెప్పేటువంటి మాటని కేటీఆర్ పదే డంకా పదంగా చెప్పడం మనం చూస్తాం. సో ప్రెసెంట్ కేటీఆర్ పైన ఏసీబీ అన్ని రకాల అనుమతి ఇస్తూ, ఏసీబీకి అన్ని రకాల అనుమతులు ఇస్తూ గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడదాం. మధు, సో ఏసీబీకి ఇప్పటి వరకు కొన్ని అడ్డంకులు ఉండేవి. ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఆయన విచారించాలన్నా, లేదంటే ఇంకేదైనా చేయాలన్నా, అరెస్ట్ చేయాలన్నా కూడా గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఇప్పుడు గవర్నర్ అనుమతి రానే వచ్చింది. నెక్స్ట్ ఏంటి, ఏం జరగబోతుంది? అరెస్టా, లేదంటే ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారా, మళ్ళీ విచారిస్తారా, ఏం జరగవచ్చు? ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 10 వీక్స్ తర్వాత కాస్త మూవ్మెంట్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొదటి నుంచి ఇప్పటికే దాదాపు 5 సార్లు కేటీఆర్ని ఏసీబీ ప్రాసిక్యూషన్ చేసే ప్రయత్నం చేసింది, వివరాలు రాబట్టుకునే ప్రయత్నం చేసింది. ఆయన ఎమ్మెల్యే అయినందువల్ల ఖచ్చితంగా గవర్నర్ అనుమతి తప్పనిసరి. దానిలో భాగంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకి రాష్ట్ర ప్రభుత్వం ఫైల్ పంపింది సెప్టెంబర్ 9వ తారీఖు రోజున. అప్పటి నుంచి సుప్రీంకోర్టు తర్వాత ఇంకా కొంతమంది లీగల్ ఎక్స్పర్ట్కి సంబంధించిన వారితో సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత గవర్నర్ ఈరోజు ఏసీబీ విచారణకు అనుమతిస్తూ కేటీఆర్ విషయంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఇక్కడి నుంచి కాస్త ఈ కేసు స్పీడ్ అందుకునేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఫార్ములా ఈ రేస్కి సంబంధించి ఏస్ మీడియా నిర్వహించినటువంటి ఈ ఫార్ములా ఈ రేస్ అనేటువంటిది, ఫార్ములా ఈ ఆపరేషన్స్కి అనుమతులు లేకుండానే దాదాపు 55 కోట్లను చెల్లించినటువంటి విషయం. దీంట్లో అవకతవకలు జరిగాయి అనేటువంటిది ఇప్పటికీ ఏసీపీ సుదీర్ఘంగా విచారణ తర్వాత కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఇంకా కీలకంగా అందులో ఉన్నటువంటి కొంతమంది హెచ్ఎండిఏ అధికారులను విచారించిన తర్వాత కీలక అప్డేట్ తీసుకుంది. సో ఇప్పుడు ఈ విచారణతో కీలకంగా కేసు మలుపు తిరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఛార్జ్ షీట్లో కానీ రేపు అరెస్ట్ చేసేటువంటి విషయంలో కానీ కేటీఆర్కు విషయంలో కాస్త అనుమతులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే విచారణకే అనుమతి ఇచ్చారు. ఫ్యూచర్లో మళ్ళీ ఎఫ్ఐఆర్ అంటే ఛార్జ్ షీట్లో పేరు నమోదు చేయడం కానీ అరెస్టు విషయంలో కానీ మళ్ళీ గవర్నర్ దీనిపైన దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఏసీబీ ప్రాసిక్యూషన్ని కేటీఆర్ ఎదుర్కొనేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మొత్తం ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను కూడా ప్రాసిక్యూట్ చేసేందుకు గతంలోనే అనుమతి కొరకు ఎదురు చూస్తూ ఉంది ఏసీబీ. ఈ అనుమతి రాగానే కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలపై ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయడానికి ఏసీపీ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు కేసుకు సంబంధించినటువంటి వివరాలకు వెళ్తే మొత్తం 2023 ఫిబ్రవరి 11న జరిగినటువంటి హైదరాబాద్లో సంబంధించినటువంటి ఈ ఫార్ములా ఈ కేసు విషయంలో ప్రస్తుతం డొంక కదులుతూ ఉంది. గ్రీన్కో ఫార్ములా ఈ ఆపరేషన్ అనేటువంటి సంస్థకి చెల్లించినటువంటి డబ్బుల విషయంలోనే ప్రస్తుతం మనీ లాండరింగ్ జరిగింది అనేటువంటి విషయంలో వీళ్ళు చెల్లింపులు చెల్లిస్తే వారికి అదనంగా ఎలాంటి అనుమతులు లేకుండా, క్యాబినెట్ అనుమతులు లేకుండా చెల్లింపులు జరిగితే అక్కడ నుంచి బాండ్ల రూపంలో వీరికి గ్రీన్కో అనేటువంటి సంస్థ నుంచి బీఆర్ఎస్ పార్టీకి నిధులు అందాయి అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ ఉంది. దీంట్లో క్విడ్ ప్రోకో ఉంది, మనీ లాండరింగ్ ఉంది అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ కొనసాగుతుంది. కాబట్టి కేటీఆర్ విచారణ ఎదుర్కొన్నారు ఏసీబీకి. తర్వాత ఛార్జ్ షీట్, తర్వాత అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆఫ్ కోర్స్ కేటీఆర్ గతంలో
ఆయన గతంలో అనేక సార్లు మాట్లాడారు, ఇది లొట్టపీస్ కేసు అని మాట్లాడారు. ఈ కేసులో పసలేదు, డబ్బులు నేను పంపినాయి అక్కడ అకౌంట్లో ఉన్నాయి, అక్కడ నుంచి తిరిగి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కావాలని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని టిపికల్ చేశారు. అసలు ఫార్ములా ఈ రేస్కి సంబంధించి రెండో విడత కూడా ఇక్కడ జరగాల్సి ఉండే, దాన్ని రద్దు చేసుకున్నారు. మొత్తం 3 విడతల్లో జరగాలి, రెండో విడతకే రద్దు చేసుకున్నారు. ఇట్లా అనేక ఆరోపణలు చేశారు. చేసినప్పటికీ కూడా చాలా డీటెయిల్గా లీగల్గా దీనికి సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత ప్రస్తుతం గవర్నర్ ఏసీబీ విచారణకు అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఫర్దర్ ఈ కేసులో కీలక అప్డేట్ ఉండేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా అక్టోబర్ 25, 2022 ఇది మొదటిసారిగా ట్రైపార్టైట్ అగ్రిమెంట్ జరిగింది. అంటే ముగ్గురు మధ్య జరిగేటువంటి అగ్రిమెంట్. ఆ ముగ్గురు ఎవరు మరి? ఎఫ్ఈఓ, ఫార్ములా